వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 6 శనివారం షష్ఠి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. ధనిష్ఠా నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి శనివారం రోజున లాభములో రాహు సంచారం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ నూతన వ్యాపార ప్రారంభించడానికి కానీ అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని విషయాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. దశమములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా పనిచేస్తారు. మనసుకు నచ్చే విధంగా ఉంటుంది. మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషంగా ఆనందంగా ఉంటారు. వ్యయములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. పనివార సహకార లోపం కూడా కనిపిస్తుంది. దేహ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. చందనపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, వయోవృద్ధులకు నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి శనివారం రోజున లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు మంచి లాభాలు వస్తాయి. దశమంలో రాహు సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. నూతన ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో సంతోషంగా కాలం గడుపుతారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో కుజ సంచారం వల్ల ఖర్చులు పెరిగిపోతున్నాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శనివారం రోజున లాభములో కుజ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. దశమంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మీ పనితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. జన సహకారం కూడా బాగుంది. ద్వితీయములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు వస్తున్నాయి. తండ్రితో అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. అధికారుల సహకార లోపం కనిపిస్తుంది. తండ్రి యొక్క సహకార లోపం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈరోజు అందుకోగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఆదాయము అందుకుంటారు. లాభములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమంలో కుజ సంచారం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలంతా కూడా పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపార నష్టము, జన సహకార లోపము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కష్టం అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి శనివారం రోజున లాభంలో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమంలో రాహు సంచారం వల్ల కొంతమంది వ్యక్తులను మీరు సంతృప్తి పరచలేని పరిస్థితి ఏర్పడుతుంది. వారి అంచనాలను అందుకోలేకపోతారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి శనివారం రోజున లాభంలో గురువు సంచరించడం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. దశమంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో
కష్టపడి పనిచేస్తారు. మీ పనితనానికి నైపుణ్యతకు తగిన గుర్తింపు గౌరవము అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేసి విజయం సాధిస్తారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ అశాంతి వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు కూడా అధికమవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శనివారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు మంచి లాభాలు వస్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది. విద్యార్థులు ప్రతికూల ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకుంటారు. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామిని దర్శించండి. గురు చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పన్నును గురువులకిచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. అష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారపరమైన విషయాలు అనుకూలిస్తాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమంలో శని సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా ఇబ్బందులు వస్తాయి. జన సహకార లోపము, ముఖ్యంగా పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి శనివారం రోజున సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన ప్రయత్నాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అశాంతి అధికమవుతుంది. మనసుకు బాధను కలిగించే సంఘటనలు కూడా జరుగుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. పాలు కానీ, బియ్యం కానీ పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి శనివారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. షష్టమములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయములో శని సంచరించడం వల్ల పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు మంచి లాభాలు వస్తాయి. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, ముఖ్యంగా పనివారి సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో అతి సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయాలను సాధించుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, వ్యాపార నష్టానికి కూడా అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శనివారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సంతానానికి కూడా అనుకూల వాతావరణం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మీయ స్త్రీల సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తృతీయములో రవి సహకారం ఉంది. తృతీయంలో రవి సంచరించే సందర్భంలో అధికారుల సహకారం బాగుంటుంది. అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వ్యయములో రాహు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదవండి. మినుములను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.